ఒక అందమైన ఆడపిల్ల 3 రాత్రులు ఎవడి చెంతనో ఉందంటే ఊరుకుంటారా? సత్య అసత్యాలేమైనా అంటే నువ్వు చెడిపోలేదా అమ్మా? ఆ మహాసాధ్వి సీతమ్మ తల్లి పేరు పెట్టుకున్నంత మాత్రాన మీ భార్య కూడా అంతే గొప్పదనే ప్రేమ ఉండడం మంచిది కాదు. సీతమ్మ నిగ్రహంగా ఉన్నా వాడెందుకు కూరుకుంటాడు? ఈ వార్త ప్రపంచం అంతా పాకింది. ఎంతమందిని చంపుతావయ్యా? ఏవండి? ఏవండి? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. నువ్వేం అడిగినా చెప్పే మనోధైర్యం ఉంది. నువ్వేం చెప్పినా తీసుకోగలిగే ఆత్మస్థైర్యం ఉంది. అది ఏదైనా సరే సందేహం లేకుండా నన్ను అడగచ్చు. మీరు నన్ను అనుమానిస్తున్నారా? నిన్నెప్పటికీ అనుమానించనని ఒక్క మాటలో తేల్చేయచ్చు సీత. కానీ కానీ దగ్గర ఆగిపోయారేంటండి? ఆ మౌనాన్ని నన్ను ఏ విధంగా తీసుకోమంటారు? చూడు సీత, నేను ఆ మాట చెప్పి నీ మనసుని ప్రస్తుతానికి తేలికపరిచే కన్నా మొదటి నుంచి ఇంటి బాధ్యతను మీద వేసుకుని ముందుకు నడిపిస్తున్న నీకు తప్పేదో ఒప్పేదో మంచేదో చెడేదో ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఏం చేస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో బాగా తెలిసిన దానివని చెప్పడం నా మౌనం వెనక ఉద్దేశం. ఎవరో కాదండి, మీరేమనుకుంటున్నారనేదే నాకు ముఖ్యం. నేను తప్పు చేశానేమోనని మీ మనసుకి అనిపించకూడదు. నేనేమైనా దాచిపెట్టానేమోనని మీకు సందేహం ఉండకూడదు. ఏ తప్పు జరగలేదని మీకు నేను ఏ ఆధారం చూపించాలి? మీకు ఎలా నిరూపించుకోగలగాలి? ఒకరికి చెప్పుకోవాలి అనుకునే కన్నా మనమేంటో మనకు తెలిస్తే చాలు. ఎవరికో తప్పు చేయలేదని నిరూపించుకునే కన్నా మన మనస్సాక్షిని స్వచ్ఛంగా నమ్మితే అదే 10,000. కాపురం ముందుకి నడవాలంటే కావాల్సింది నమ్మకం. నా మనసే మీరు. మరో సాక్ష్యాన్ని నేనెక్కడి నుంచి తీసుకురాగలనండి? నీకంత నమ్మకం ఉన్నప్పుడు నేను చెప్పేదే ఉంది సీత. నీకు మనోబలం ఉండటం అనేది చాలా ముఖ్యం. నేనేంటో నాకు తెలుసు. నేను వేరు కాదు కాబట్టి మీ అభిప్రాయం కూడా అదే అని నా విశ్వాసం. అదే నాకు శ్రీరామ రక్ష కూడా. ఇప్పటికీ ఆలస్యమైంది సీత. పడుకో సీత.
అనయ్య, మమ్మల్ని రమ్మని పిలిచావు? పదండ్రా. అనయ్య, ఈ టైంలో ఎక్కడికి అన్నయ్య? వెళ్ళి ఆ రాజశేఖర్ గాడు ఎక్కడున్నా సరే పట్టుకుని చంపేద్దాం. అది చంపడం కరెక్టేనంటావా? మన వదిన్ని టార్చర్ పెట్టినందుకు, కన్నీళ్లు పెట్టించినందుకు, ఊరి జనం చేత మచ్చపడేలా చేసినందుకు చావనేది వాడికి చాలా చిన్న శిక్ష. అన్నయ్య, ఈ సంగతి అన్నయ్య వదిలికి తెలిస్తే? తెలియకూడదు. తెలియకూడదు. అన్నయ్య వదినలకే కాదు, ఈ ప్రపంచంలో మన ముగ్గురికి తప్ప మూడో కంటికి తెలియకుండా వాణ్ణి చంపి ఆధారాలు దొరకకుండా పాతి పెట్టొద్దాం. అన్నయ్య, నాకెందుకో భయంగా ఉంది. అన్నయ్యను అవమానించి వదిన్ని అవమానించిన వాణ్ణి చంపలేకపోతే ఇంక మనం ఎందుకు రానాని? నిజమే అన్నయ్య, వాణ్ణి చంపి తీరాల్సిందే. రే నాన్ని, నువ్వు భయపడకురా, పోదాం పద. మూవ్. ఎరా చాతగని పురుషోత్తంలారా, ఏంటిలా వచ్చారు? నన్ను చూసి కొంచెమైనా పౌరుషం తెచ్చుకుందామని వేం చేశారా? రై, మా వదిన మీద మచ్చపడేలా చేయడానికి ఎంత ధైర్యంరా నీకు? నువ్వు చేసిన తప్పు మరొకరు చేయకుండా ఎవరైనా ఆడదాని వంక తప్పుగా చూడాలంటేనే భయపడేలా నీ అంతు చూద్దామని వచ్చావరా? పాల పొంగులంటే ఆవేశం బ్రదర్, మీకెందుకురా కమర్షియల్ డైలాగులు? మీ ఓదిన సీత పత్తిత అని ఈ ప్రపంచం మొత్తం ముద్రపడిపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకురా అలా గొంతు చించుకుని అరుస్తున్నావు? మీకు భయపడేవాడు ఇక్కడ ఎవ్వడు లేడు. నాకేమైనా అయినా అందుకు కారణం మీ ముగ్గురే అని ఈ ఊరంతా తెలిసిపోతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను చచ్చినా మీ వదిన మీద పడ్డ మచ్చ ఎప్పటికీ మాసిపోదు. ఊరి జనమంతా సీతని పతిత మా వదినే అంటావా?
శంకర్ని వదిలేదునా వదలు శంకర్. వదినా కింద పడి. వదిలేదునా నా మాట విను. వీడి చస్తేనే కానీ నాకు నిద్ర పట్టదు. ఇలాంటి వాడు బతకూడదు. శంకర్ మూర్ఖంగా వదలు వదినా. మాట్లాడుకో. ఏదైనా ఉంటే పోలీసులు చూసుకుంటారు. నువ్వు ఆవేశపడకు. వీడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో శిక్ష వేసే లోపు ఇలాంటి మరికొంతమంది ఎదవలు పుట్టుకొస్తూనే ఉంటారు వదినా. వీడి చావు ఇలాంటి వాళ్ళందరికీ భయం పుట్టించాలి. శంకర్ నువ్వు తప్పుకో శంకర్, వదినా. నా మాట విను. పొడిచే అన్నయ్య. ఏయ్! అర్జెంటుగా రాజశేఖర్ని అరెస్ట్ చేయించకపోతే వీళ్ళు ముగ్గురు ఆవేశపడి చంపేస్తారు. అశోక్కి ఫోన్ చేస్తాను. సీత ఈ టైంలో నాకు కాల్ చేయడం ఏంటి? సీత ఈ టైంలో ఫోన్ చేసావేంటి? అశోక్, నువ్వు వెంటనే ఆ రాజశేఖర్ని అరెస్ట్ చేయాలి. లేదంటే నా మరుదుల ఆవేశంతో వాడిని ఏమైనా చెయ్యొచ్చు. సీత నువ్వేం టెన్షన్ పడకు. వాడు అస్సలు తప్పించుకోలేడు. నేను అదే పనిలో ఉన్నాను. వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. అశోక్, ఇంకొక విషయం. ఇలాంటివన్నీ వదిలేస్తే చాలా మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ రాజశేఖరే కాదు, ఇంకెవరైనా సరే ఆడపిల్లల వంకర దృష్టితో చూడాలంటేనే భయపడేటట్టు చేయాలి. నువ్వు ధైర్యంగా ఉండు సీత. ఆ రాజశేఖర్కి చట్టపరంగా బుద్ధి చెప్పే బాధ్యత నాది. అదేదో తొందరగా చెయ్యి. అలాగే సీత, ఉంటాను. మారుతి, అమ్మగారు, పంతులు గారు వచ్చే టైం అయింది. బిందెలో పాలు పోసి పూజకి ఏర్పాట్లు చేయి. అలాగే అమ్మగారు. నాని, చిట్టీకి ముత్తైదువులు వచ్చాక తాంబూలం రెడీ చేయమని చెప్పు. వదినా, చిట్టికి జ్వరంగా ఉంది వదినా. అయ్యో అవునా? మరి టాబ్లెట్స్ వేసావా? వేశాను వదినా. సరే అయితే సరస్వతి దాక్షాయిణులకి తాంబూలం రెడీ చేయమని చెప్పు. అలాగే వదినా. గుడ్ మార్నింగ్ సిఏ గారు, చెప్పండి. రామరాజు గారు, రాజశేఖర్ మా స్టేషన్లోనే ఉన్నాడు అని చెప్పడానికి కాల్ చేశాను. మీరు ఒకసారి వస్తారా? వస్తాం సిఏ గారు. ఎవరండి? అశోక్ గారా? ఏంటంట? ఒక్క నిమిషం సిఏ గారు. రాజశేఖర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడట. అశోక్, మేమిప్పుడే బయలుదేరుతున్నాం. సరే, మీరు రామరాజు గారు మాత్రమే రండి. అలాగే అశోక్, మేమిద్దరం వస్తున్నాం. ఇప్పుడే బయలుదేరుతున్నాం.
పదండి. రండి రామరాజు గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్స్ అయ్య గారు. ఎలాగైతేనే ఆ నీచుడిని మీరు పట్టుకున్నారు. మేం పట్టుకోలేదు రామరాజు గారు. మరి తనకు తానుగా సరెండర్ అయ్యాడు. తనకి తానుగా లొంగిపోవడం ఏంటి అశోక్ గారు? సరెండర్ అవటానికి కారణం ఏం చెప్పాడు? నేను చెప్పడం కాదు, మీరే స్వయంగా ఆయన చెప్పేది విందురు గాని. రండి. రాజశేఖర్, నీ చేతగాని ప్రతాపం ఒక ఆడదాని మీద చూపిస్తాను, నీ సిగ్గా లేదు? నీ ప్రవర్తన నచ్చక చైర్మన్ గారు నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తే ఆ పగని సీత మీద పెంచుకుని కిడ్నాప్ చేయటం ఏంట్రా? నువ్వు అసలు మనిషివేనా? మృగాన్ని కాబట్టే నాలోని మానవత్వం మంట కలిసిపోయి సీతగారు లాంటి గొప్ప మనిషిని ఎత్తుకెళ్ళి నాలో ఉన్న పగ, కోపం, కసి అన్నీ నా దగ్గరున్న ఈ 3 రోజుల్లో తీర్చుకున్నాను. ఆ తర్వాత సీతగారు వెళ్ళిపోయాక నా ఇరుగు పొరుగు వాళ్ళు, నా స్నేహితులు, బంధువులు నాలోని నీచమైన గుణాన్ని వేలెత్తి చూపించారు. అప్పుడు నాకు కనువిప్పు కలిగి సీతగారి పట్ల నేను ఎంత పాపం చేశానో అర్థమైంది. ఆ పశ్చాత్తాపంతోనే వచ్చి నాకు నేనుగా లొంగిపోయాను. రామరాజు గారు, నేను చేసింది తప్పే. ముమ్మాటికి నేను చేసింది క్షమించరాని తప్పే. కానీ ఘోరం జరిగిపోయింది రామరాజు గారు.